ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని నామములో మీ అందరికీ వందన మరణాతలు. ఆటంకాలను దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చే సాధనాలుగా చేసుకుంటాడు. మన జీవితాల్లో అడ్డు వచ్చి కొండలు ఉంటాయి. మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతికి అడ్డుబండలుగా నిలిచే విషయాలు ఎన్నో ఉంటాయి. తలకు మించిన ఆ ఒక్క బాధ్యత, ఇష్టం లేని ఆ ఒక్క పని, శరీరంలోని ఆ ఒక్క ముళ్ళు అనుదినం మోయవలసి వస్తున్నా, ఆ ఒక్క సిలువ లేకపోతే మన జీవితాలు పరిశుద్ధంగా ఉంటాయి కదా అనుకుంటాము. అవి తొలగిపోవాలని ప్రార్థిస్తాము కూడా. మందబుద్ధులారా, తెలివిలేని వాళ్ళలారా, మీ విజయ జీవితాలకు సాధనాలు ఇవి. మనం ఎంతకాలంగా ప్రార్థిస్తున్న కృప, మంచి గుణాలు మనకు అనుగ్రహించాలని వీటన్నిటిని దేవుడు మన జీవితాల్లో ఉంచాడు. చాలా సంవత్సరాల నుండి సహనం కోసం ప్రార్థన చేస్తూ వస్తున్నారు మీరు. ఈ బ్రతుకులో మీ సహనానికి తీవ్రమైన పరీక్ష పెట్టే ఒక విషయం ఉంది. మీరు దాన్ని తప్పించుకు తిరుగుతున్నారు. అది అధిగమించలేని అడ్డుబండగా లెక్కగట్టేశారు. అది తొలగిపోతే ఇక మీకు విమోచనే, విజయమే అనుకుంటున్నారు. పొరపాటు. ఆ శోధన తొలగడం వల్ల నీలో సహనం పెరగదు. సహనం ఎలా వస్తుందంటే, ఇప్పుడు దుర్భరంగా ఉన్న శ్రమలను ఎదుర్కొని వాటిని తుదిముట్టించగలగాలి. వెనక్కి తిరిగి ఆ పనికి పూనుకో. యేసుకు ఉన్న ఓపికలో పాలు పంచుకో. ఆయనతో కలిసి నీ శ్రమలను ఎదుర్కో. జీవితంలో వేధించే, చిరాకు పెట్టే విషయాలన్నీ అంతంలో గొప్ప ఫలితాలనిస్తాయి. అవన్నీ దేవుని పర్వతాలు. ఆయనే వాటిని అక్కడ ఉంచాడు. దేవుడు తన వాగ్దానాల విషయంలో మాట తప్పడని మనకు తెలుసు. అన్ని మార్గాలు ఆయనకి అవగతమే. అన్ని స్థలాలు ఆయనకి పరిచయమే. ఆయన దృష్టి భూ దిగంతాల వరకు, ఆకాశం క్రింద అంతటా పడుతున్నది. మనం పర్వత పాదాన్ని చేరినప్పుడు మనకు దారి తెలుస్తుంది. శ్రమలోని అంతరార్థం యోగ్యతను పరీక్షించడం మాత్రమే కాదు, దాన్ని పెంపొందించడం కూడా. మద్ది చెట్టు గాలివానలో పరీక్షకి గురవడం కాదు, దృఢపడుతుంది కూడా. అలానే మనము కూడా మన ప్రార్థన విషయంలో బలపడాలి, స్థిరపడాలి, దృఢపడాలి. ఈ చిన్ని మాటలను దేవుడు తన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.